So next, preparations, properties and uses of dinitrogen, ammonia and nitric acid. The first component, dinitrogen. So dinitrogen prepared either commercially as well as the laboratory. టూ మెథడ్స్, రెండు మెథడ్ ద్వారా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఒకటి కమర్షియల్గా ఎక్కువ కావాలి కాబట్టి కమర్షియల్గా ప్రిపేర్ చేయొచ్చు. రెండోది ఏంటంటే ల్యాబొరేటరీ ప్రకారం కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ కమర్షియల్లీ ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం. సో కమర్షియల్లీ ఇట్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్, ద నైట్రోజన్ ప్రొడ్యూస్డ్ తో కమర్షియల్లీ బై లిక్విఫికేషన్. సో లిక్విఫికేషన్ అంటే ద్రవాలుగా మార్చడం. సో దీన్ని ఏం చేస్తారంటే లిక్విఫికేషన్ చేసి, ఈ లిక్విఫికేషన్ అనేటువంటి దాని ద్వారా మరియు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఈ రెండిటి ద్వారా తయారు చేస్తారు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఆంశిక స్వేదనం అంటాం. ఆంశిక స్వేదనం. సో ఆంశిక స్వేదనం అంటే ఇంకా గాలి గిలి ఏమీ లేకుండా సో దాన్ని ఒక ప్రాసెస్కి యూజ్ చేయడం. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఆంశిక స్వేదనం అంటాం. బాగా వేడి చేస్తారనమాట. సో వితౌట్ ఎయిర్తో బాగా హీట్ చేయడం. సో లిక్విఫికేషన్ అంటే మనకు తెలుసు. సో ద్రవాలుగా మార్చి నైట్రోజన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు ఇప్పట్లో. సో కమర్షియల్గా ప్రిపేర్ చేసేటువంటివి సో ఏది అంటే గిన లిక్విఫికేషన్ 1, సెకండ్ వన్ ఇస్ ద ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. సో ఒక రెండు గుర్తుపెట్టుకోవాలి. నైట్రోజన్కి బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఎంత ఉంటుందంటే 77.2 కెల్విన్. సో దట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్. అది ఆక్సిజన్కి అయితే, లిక్విడ్ ఆక్సిజన్కి అయితే బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే 90 కెల్విన్. సో నైట్రోజన్ ఇది. సో లిక్విఫికేషన్ అనేటువంటిది బాయిలింగ్ పాయింట్ నైట్రోజన్కి 77.2, ఆక్సిజన్కి అయితే బాయిలింగ్ పాయింట్ 90K. సో ఇన్ ల్యాబొరేటరీ మెథడ్. సో ల్యాబొరేటరీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేస్తాం. సో నైట్రోజన్ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ an aqueous solution of ammonium chloride with sodium nitrite. So ammonium chloride, this is the ammonium chloride that is in aqueous. So this aqueous solution of ammonium chloride treated with sodium nitrite. So this is called sodium nitrite. This is also in aqueous, means a solution. So it gives nitrogen gas. Other remaining compounds are sodium chloride and water. So these all, it is in aqueous. So this is also liquid. So the nitrogen gas is prepared by laboratory. So sodium chloride solution treated with sodium nitrite to form nitrogen gas. So here the sodium and chlorine to form NaCl. So this is laboratory method. సో ఈ వీటితో పాటు ఇక్కడ ఇంకా ఏమేమి వస్తాయంటే NO అండ్ HNO3, నైట్రిక్ యాసిడ్, ఈ రెండు కూడా ఫామ్ అవుతాయి. సో ఈ మూడింటితో పాటు ఈ రెండు కూడా ఫామ్ అవుతాయి. కాకపోతే ఇవి ఎక్కడంటే చాలా తక్కువ అమౌంట్, లిటిల్ అమౌంట్ అంటాం, స్మాల్ అమౌంట్, ఇవి కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అయితే వీటి రెండింటిని ఏమంటామంటే ఇంప్యూరిటీస్ అంటాం. ఇవి మనకు అవసరం లేవు కాబట్టి ఇంప్యూరిటీస్. ఈ ఇంప్యూరిటీస్ అనేటువంటి దాన్ని రిమూవ్ చేయొచ్చు. వీటిని రిమూవ్ చేస్తారు. ఎలా రిమూవ్ చేస్తారు? దీస్ ఆర్ రిమూవ్డ్ బై ట్రీటింగ్ విత్ H2SO4 ప్లస్ పొటాషియం డైక్రోమేట్. సో వీటి గుండా పంపించారనుకోండి, H2SO4 K2Cr2OCN, పొటాషియం డైక్రోమేటు, H2SO4 రెండింటి ద్వారా పంపించారనుకోండి, ఇవి
బయటికి వెళ్ళిపోతాయి, ఇంప్యూరిటీస్ అనేవి వెళ్ళిపోతాయి. ఇంకేం మిగులుతాయి మనకి? నైట్రోజన్ గ్యాసు, సోడియం క్లోరైడు, అలాగే వాటర్. సో నైట్రోజన్ గ్యాస్ కాబట్టి దీన్ని ఈజీగా పక్కకు తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ల్యాబొరేటరీ మెథడ్. సో ల్యాబొరేటరీ మెథడ్ అనేది చూడండి మళ్ళీ ఒకసారి. అమోనియం క్లోరైడ్, యాక్వియస్ అమోనియం క్లోరైడ్ ట్రీటెడ్ విత్ సోడియం నైట్రైట్, సోడియం నైట్రైట్. NaNO3ని సోడియం నైట్రేట్ అంటాం. కానీ ఇక్కడ సోడియం, ఇక్కడ జాగ్రత్తగా నైట్రైట్. సో ఇక్కడ చూడండి నైట్రైట్, దిస్ యాక్వియస్ అండ్ సోడియం నైట్రేట్ ట్రీటెడ్ విత్ సోడియం క్లోరైడ్ టు ఫార్మ్ నైట్రోజనస్ గ్యాస్. సరే, ఈ రియాక్షన్లో ఎక్స్ట్రాగా ఇంప్యూరిటీస్ ఏవేవి అంటే, ఈ రియాక్షన్లో ఇంప్యూరిటీస్ NO అండ్ HNO3. ఈ రెండు ఇంప్యూరిటీస్ని మళ్ళీ ఎలా దీన్ని బయటికి పక్కకు తీసేస్తారంటే, ఈ రెండింటిని దేని గుండా పంపిస్తారు? త్రూ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ పొటాషియం డైక్రోమేట్. ఈ రెండింటిని పంపిస్తే మొత్తం ఇది ఇంప్యూరిటీగా బయటికి వెళ్ళిపోతుంది, మనకి నైట్రోజన్ గ్యాస్ మాత్రమే మిగులుతుంది. సో అనదర్ మెథడ్. సో ఇంకో మెథడ్ చూద్దాం. ఇంకో మెథడ్ ఏంటి అంటే, నైట్రోజన్ ఈజ్ ఆల్సో ఆబ్టైన్డ్ బై ద థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ అమోనియం డైక్రోమేట్. సో ఇక్కడ పొటాషియం డైక్రోమేట్లో ఇక్కడ పొటాషియం ప్లేస్లో అమోనియా రాస్తాం అంతే. K2 బదులుగా NH4. సో NH4 twice, Cr2O7. This is called potassium dichromate. So this is called ammonium dichromate. అమోనియం డైక్రోమేట్ని డీకంపోజ్ ఎలా అంటే హీట్ విడగొట్టడం, థర్మల్ డీకంపోజ్ అన్నాం. డీకంపోజినేషన్ చేస్తే అంటే విడిపోతే ఏమొస్తుందంటే, we get nitrogen gas and chromate, only chromate and water. So we get nitrogen by this method also. This is also a chemical method, laboratory method. సో ఇక్కడ రెండు చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ అనదర్ వన్, ప్యూర్ నైట్రోజన్, ప్రిపేర్డ్ వెరీ ప్యూర్ నైట్రోజన్. The pure nitrogen is also obtained. This is also obtained by the thermal decomposition. Here is also thermal decomposition of azides. సో అజైడ్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, అజైడ్ ఈజ్ నథింగ్ బట్ N3 ఈజ్ కాల్డ్ అజైడ్. N3ని ఏమంటామంటే అజైడ్ అంటాం. సో ఇక్కడ అజైడ్స్ ఏవి అంటే బేరియం అజైడ్. దిస్ ఈజ్ కాల్డ్ ద బేరియం అజైడ్. సో బేరియం అజైడ్ డీకంపోజెస్, విడగొడితే ఏమవుతుంది? ఇట్ క్లీవ్డ్ ఇంటూ బేరియం యాజ్ వెల్ యాజ్ ది నైట్రోజన్ గ్యాస్. Barium metal as well as the nitrogen gas. In case of sodium, we write the barium replaced by sodium. So sodium azide. This is also decomposed into sodium metal as well as the nitrogen gas. So ఇక్కడ 2 పెట్టుకున్నట్లయితే, సో 2 sodiums, ఇది బ్యాలెన్స్. ఓకే. So pure nitrogen is also obtained by the decomposition of azides, either barium azide or sodium azide. We get nitrogen. These the three are the preparation method. These four are the preparation methods. ఫస్ట్ ఒకసారి చూద్దాం. సో నైట్రోజన్, డైనైట్రోజన్ని కమర్షియల్గా ప్రిపేర్ చేస్తాం, అలాగే ల్యాబ్లో కూడా తయారు చేస్తామని చెప్తాం. కమర్షియల్గా ఎలా ప్రిపేర్ చేస్తారంటే, సో లిక్విఫికేషన్ ద్వారా, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా చేస్తారు. సో నైట్రోజన్ని లిక్విఫికేషన్, సో ద్రవ రూపంలోకి మార్చుకొని వాడుకుంటారు. అలాగే ఆంశిక స్వేదనం, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఏమన్నామంటే ఆంశిక స్వేదనం అంటాం. సో గాలి లేకుండా బాగా హీట్ చేస్తే సో నైట్రోజన్ అనేటువంటి దాన్ని మనం తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ల్యాబ్లో తయారు చేసేటువంటిది ల్యాబొరేటరీ మెథడ్స్ తీసుకున్నట్లయితే, సో ఫస్ట్ జాగ్రత్త చూస్తే, యాక్వియస్ అమోనియం క్లోరైడ్ ట్రీటెడ్ విత్ యాక్వియస్ సోడియం నైట్రైట్
సోడియం నైట్రేట్తో దీన్ని రియాక్ట్ చేస్తే నైట్రోజన్ గ్యాస్ వస్తుంది. వీ ఆప్టైన్డ్ నైట్రోజన్ గ్యాస్. సో అండ్ ఆల్సో సోడియం క్లోరైడ్ అండ్ వాటర్. సో ఈ రియాక్షన్లో అదనంగా ఏర్పడేటువంటి ఇంప్యూరిటీస్ కూడా కొద్దిగా ఏర్పడతాయి. ఎ లిటిల్ అమౌంట్, ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ NO యాజ్ వెల్ యాజ్ ది HNO3 ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఫ్రమ్ దిస్ రియాక్షన్. ఈ రియాక్షన్ నుండి ఇవి కూడా కొద్దిగా ఏర్పడతాయి. ఆ ఏర్పడినటువంటి వాటిని ఏం చెప్తామంటే ఇంప్యూరిటీస్ అన్నాం, వ్యర్థాలు. మరి వ్యర్థాలు మనకు అవసరం లేదు కాబట్టి వాటిని పక్కకు దొబ్బాలి, పక్కకు వేసేయాలి. కాబట్టి సో పక్కకు వేసేయాలంటే ఏం చేస్తామంటే దిస్ NO అండ్ HNO3 పాస్డ్ త్రూ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ పొటాషియం డైక్రోమేట్. ఈ వీటిని సల్ఫ్యూరిక్ యాసిడ్కి K2Cr2O7కి మనం ఏం చేస్తామంటే ఆ రెండింటి ద్వారా పంపిస్తే ఆ ఇంప్యూరిటీస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. మనం వాటిని తొలగించవచ్చు అంటాం, రిమూవ్డ్ అంటాం. సో దీస్ ఆర్ రిమూవ్డ్. సో వీటిని తొలగించవచ్చు అంటాం. సో నెక్స్ట్ అనదర్ ప్రిపరేషన్ ఏం చెప్తున్నాం అంటే, సో ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ బదులుగా ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే అమోనియం డైక్రోమేట్. దిస్ ఈజ్ కాల్డ్ అమోనియం డైక్రోమేట్. అమోనియం డైక్రోమేట్ను డీకంపోజ్ చేస్తాం, బాగా హీట్ చేస్తున్నాం. డీకంపోజర్ అంటే విడగొడుతున్నాం. సో విడగొట్టేటప్పుడు ఏమొచ్చాయంటే వీ గెట్ నైట్రోజన్ గ్యాస్. ప్యూర్ నైట్రోజన్ కావాలన్నప్పుడు డీకంపోజిషన్ ఆఫ్ అజైడ్స్. సో అజైడ్స్ అనేటువంటిది ఏదర్ బేరియం అజైడ్ ఆర్ సోడియం అజైడ్, వాటి నుంచి కూడా మనం ఏం ప్రిపేర్ చేయవచ్చు. సో నైట్రోజన్ గ్యాస్ని మనం తయారు చేయవచ్చు. సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్ మెథడ్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రోజన్. సో ప్రాపర్టీస్ ఆఫ్ డైనైట్రోజన్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇదేంటి, నైట్రోజన్ డైనైట్రోజన్ కలర్లెస్ గ్యాస్. ఓకే. సో అట్లాగే ఇది ఓడర్లెస్, సో వాసన కూడా ఉండదు, ఓడర్లెస్. టేస్ట్ కూడా ఉండదు. సో ఇక్కడ చూడండి, కలర్లెస్, ఓడర్లెస్, టేస్ట్లెస్ గ్యాస్. సో డైనైట్రోజన్ అనేది నాన్ టాక్సిక్. దిస్ ఈజ్ ఎ నాన్ టాక్సిక్ గ్యాస్. విషపూరితం అనేటువంటిది కాదు, విషం లేనటువంటిది అని చెప్తాం. సో నెక్స్ట్ ఇట్ హ్యాస్ 2 ఐసోటోప్స్. సో ఐసోటోప్ అంటే మనకి తెలుసు. సో 2 ఐసోటోప్స్. సో one is nitrogen 14 isotope, nitrogen 15 isotope. సో సేమ్ ఇక్కడ డిఫరెంట్, అటామిక్ మాస్ డిఫరెంట్, సేమ్ అటామిక్ నెంబర్ ఉంటే వాటిని ఐసోటోప్స్ అంటాం. నైట్రోజన్ హ్యాస్ 2 ఐసోటోప్స్. సో నెక్స్ట్ నైట్రోజన్కి ఏముందంటే ఇది చాలా వెరీ సాల్యుబిలిటీ ఇన్ వాటర్. ఇట్ హ్యాస్ వెరీ సాల్యుబిలిటీ. సో సాల్యుబిలిటీ అనేటువంటిది వాటర్లో చాలా కొద్దిగా తక్కువనే ఉంటుంది అని చెప్తారు. సో సాల్యుబిలిటీ ఎంత ఉంటుందంటే అది గుర్తుపెట్టుకుంటే మంచిది. సాల్యుబిలిటీ ఎంత ఉంటుంది, సాల్యుబిలిటీ ఆఫ్ వాటర్లో ఎంత ఉంటుందంటే 23.2 సెంటీమీటర్ క్యూబ్డ్ పర్ లీటర్. 1 లీటర్ నీటిలో, ఇది వాటర్ అనుకోండి, ఈ వాటర్లో ఎంత కరిగిపోతుందంటే 23.2 సెంటీమీటర్ క్యూబ్డ్ మాత్రమే కరిగిపోతుంది అంటారు. సో ఇది సాల్యుబిలిటీ. సో నెక్స్ట్ దీనికి లో ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది. సో ఫ్రీజింగ్ పాయింట్ అంటే మనకు తెలుసు, గడ్డ కట్టుకునేది. సో దీని ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది దీనికి. అలాగే దీనికి బాయిలింగ్ పాయింట్ కూడా లోనే ఉంటుంది. అట్లాగే నైట్రోజన్ అనేది స్టేబుల్ ఇనర్ట్ ఎఫెక్ట్ రూమ్ టెంపరేచర్ కాడ. సో రూమ్ టెంపరేచర్. సో రూమ్ టెంపరేచర్ కాడ ఇట్ ఈజ్ ఇనర్ట్ అంటాం, రాదర్ దాన్ ఇనర్ట్. ఎందుకు? బికాజ్ రీజన్ ఏంటి అంటే నైట్రోజన్ హ్యావ్ ట్రిపుల్ బాండ్. నైట్రోజన్ మీన్స్ బాండ్ ఎంథాల్పీ, హై బాండ్ ఎంథాల్పీ అంటాం. సో హై బాండ్ ఎంథాల్పీ. సో దీస్ ఆర్ ది సమ్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ కలర్లెస్, ఓడర్లెస్, టేస్ట్లెస్. Nitrogen is a non-toxic gas. 2 isotopes. One is N14, another one N15. So solubility, very low solubility in water.
Next, it has low freezing point and low boiling point. So nitrogen rather అంటున్నాం, rather it is rather inert at room temperature, because nitrogen has triple bond, means that is having high bond enthalpy. So next, some chemical properties, కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్గా చెప్పుకున్నాం. కెమికల్ ప్రాపర్టీస్ తీస్తే ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఈ మన నైట్రోజన్ గ్యాస్ అనేది లిథియంతో కానీ మెగ్నీషియంతో కానీ రియాక్ట్ అవుతుంది. నైట్రోజన్ గ్యాస్ రియాక్ట్ విత్ ఎయిదర్ లిథియం ఆర్ మెగ్నీషియం, directly combined with lithium or magnesium to form lithium nitride and magnesium nitride. So 3 lithiums 6 కాబట్టి 6. So at high temperature, when nitrogen gas either react with lithium and magnesium to form lithium nitride, magnesium nitride. ఎక్కువ టెంపరేచర్ వద్ద నైట్రోజన్ అనేటువంటిది లిథియంతో మెగ్నీషియంతో రెండిటితో రియాక్ట్ అయ్యి లిథియం నైట్రైడ్ను మెగ్నీషియం నైట్రైడ్ మెటల్ నైట్రైడ్స్ని ఏర్పరిచిందని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే, సో సెకండ్ కెమికల్ రియాక్షన్ చూద్దాం. సో ఫార్మేషన్ ఆఫ్ అమోనియా. సో ఏ ప్రాసెస్ మనకు తెలుసు, ఫార్మేషన్ ఆఫ్ అమోనియాని ఫస్ట్ ఇయర్ దీన్ని చదివాం, బై హేబర్ ప్రాసెస్ అని చదివాం. హేబర్ ప్రాసెస్ ద్వారా అమోనియాను కూడా ప్రిపేర్ చేయవచ్చు, హేబర్స్ ప్రాసెస్ ద్వారా. సో వీ నో నైట్రోజన్ గ్యాస్, 3H2 గ్యాస్ మాలిక్యూల్స్. సో ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియంలో చదివాం, 2NH3. సో అట్ హై టెంపరేచర్, సర్టన్ టెంపరేచర్, ఆప్టిమమ్ టెంపరేచర్, దట్ ఈజ్ 773 Kelvin. So we use iron catalyst and molybdenum acts as the promoter for Haber's process for the preparation of అమోనియా ప్రిపరేషన్. మళ్ళీ మనకి ప్రిపరేషన్ ఆఫ్ అమోనియాలో వస్తుంది ఇది, కాబట్టి అక్కడ కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అన్ని కెమికల్ రియాక్షన్స్ ఆర్గానిక్ మాదిరి వస్తాయి కాబట్టి అట్లాగే గుర్తుపెట్టుకోవాలి తప్పదు. సో థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే నైట్రోజన్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ఆక్సిజన్ అట్ హయ్యర్ టెంపరేచర్, దట్ ఈస్ 2000 Kelvin టు ఫార్మ్ NO, nitrogen monoxide. This nitrogen monoxide is also called nitric oxide. Nitric oxide is also a chemical equilibrium reaction. We know ఇవి రెండు కూడా మనము కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్లో చదివాం కాబట్టి ఇవి రెండు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇయర్లో చదివాం మనం, కెమికల్ ఈక్విలిబ్రియంలో చదివాం కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ యూజెస్ ఆఫ్ నైట్రోజన్ యొక్క యూజెస్ అనేది ఎలా చూస్తామంటే, నైట్రోజన్ అనేది ఇంకా మనం తెలుసుకున్నాం ఇప్పుడే, ఇట్లా అమోనియా తయారీలో, ప్రిపరేషన్ ఆఫ్ అమోనియాకి, అలాగే కాల్షియం సైనైడ్ ప్రిపరేషన్లో కూడా యూజ్ చేస్తారు. సో కాల్షియం సైనైడ్ ప్రిపరేషన్. సెకండ్ ఇది ఏంటంటే, దీన్ని కొన్ని ఐరన్ లేదా స్టీల్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తారు. సో యూజ్డ్ ఇన్ ఏ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ యాజ్, ఇది కొన్ని ఐరన్ స్టీల్ ఇండస్ట్రీలు అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. సో ఎందుకంటే ఇది కొద్దిగా జడత్వం కోసం అని చెప్తారు. సో ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ finds use where an inert atmosphere is required అన్నారు. ఎక్కడ అంటే ఐరన్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీస్లో దీన్ని బాగా ఇనర్ట్ అట్మాస్ఫియర్ ఎక్కడైతే ఉందో దాన్ని ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనకు తెలుసు లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ అనేటువంటి దాన్ని దేనిగా యూజ్ చేస్తారంటే, మోస్ట్ ఇంపార్టెంట్, లిక్విడ్ నైట్రోజన్ ఎక్కువగా ఎలా యూజ్ చేస్తారంటే రిఫ్రిజిరెంట్లో యూజ్ చేస్తారు.
రిఫ్రిజరెంట్, సో గడ్డ కట్టడానికి ఉపయోగించేటువంటి వాటిల్లో యూజ్ చేస్తారు. అంటే ప్రిజర్వ్ చేయడానికి ప్రిజర్వ్ చేస్తారు దీన్ని. ఏమేమి ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేస్తారంటే ఫుడ్ ప్రిజర్వ్కు, అలాగే కొన్ని బయాలజికల్ మెటీరియల్స్ని ప్రిజర్వ్ చేస్తారు. సో ఫుడ్ కానీ ఏదైనా కానీ దీంట్లో ఎక్కువగా దేనిగా యూజ్ చేస్తారంటే ప్రిజర్వేషన్ కోసం యూజ్ చేస్తారు. ప్రిజర్వెంట్గా పనిచేస్తుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ప్రిజర్వెంట్ ఇన్ బయాలజికల్ మెటీరియల్లో యూజ్ చేయడానికి, ఆ మెటీరియల్లో ప్రిజర్వెంట్గా రక్షించడానికి యూజ్ అవుతుంది. అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేటువంటి వాటిల్లో ఏంగా యూజ్ చేస్తారంటే ప్రిజర్వెంట్గా ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే క్రయో సర్జరీలో కూడా యూజ్ చేస్తారు. క్రయో సర్జరీలో కూడా యూజ్ చేస్తారు. సో కొన్ని ఎలా అంటే ఇప్పుడు మత్తు మందులు ఇచ్చేటువంటిది కాకుండా ఎక్కడైతే నీకు మత్తు ఇవ్వకుండా ఇంజక్షన్లు వేయాలనుకున్నప్పుడు ఆ చోట బాగా గడ్డ కట్టిస్తారు. చల్లగా ఇప్పుడు చర్మం ఉందనుకోండి, చర్మం దగ్గర బాగా చల్లగా ఒక ఐస్ గడ్డను కొద్దిసేపు పెట్టామనుకోండి, ఐస్ గడ్డ పెట్టినప్పుడు మనకు అక్కడ స్పర్శ అనేది తక్కువగా ఉంటుంది. అలా నైట్రోజన్ని కూడా క్రయో సర్జరీలో యూజ్ చేస్తారు. అది చల్లగా ఉండడం చేత అక్కడ ఏదన్నా మత్తు ఇంజెక్షన్ ఇచ్చేదాని బదులుగా ఇలాంటి వాటిని ఉపయోగించి అన్నిటికి కాదు కొన్ని శస్త్రచికిత్సల్లో మాత్రం యూజ్ చేస్తారు. అలాంటి వాటిని ఏమన్నా అంటే క్రయో సర్జరీ అన్నాం. దాన్ని ఏ సర్జరీ అన్నాం? క్రయో సర్జరీ అన్నాం. సో ఇది ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, either physical properties and chemical properties and uses of nitrogen.